వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ముందు ఫోటో సెషన్, తర్వాత పొలిటికల్ సెషన్ అనేటువంటి సెన్సేషన్ ఒకటి రాజకీయాల్లోకి ప్రవేశించాలి అనుకునేటువంటి సినిమా నటులు ముందుగా వారి అభిమానులతో ఫోటోలు దిగి ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేయటం అనేటువంటిది దక్షిణాదిలో పరిపాటిగా వస్తుంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు, అలాగే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ముందు, విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ముందు, తాజాగా విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టే ముందు తన అభిమానులతో ఫోటోలు దిగటం అనేటువంటిది మనం చూసాం. ఇప్పుడు తాజాగా ధనుష్ తన అభిమానులను కలిసి వారితో ఫోటోలు దిగి ఉత్సాహపరచడానికి సిద్ధమయ్యారు. అందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం అవుతోంది. అందులో భాగంగా గత వారమే ధనుష్ తన అభిమానులను కలుసుకోవాల్సి ఉంది. అందుకు స్థానికంగా ఉన్నటువంటి శాలిగ్రామంలో ఒక స్టూడియోను కూడా 25 వారాల పాటు, వారంలో ఒక్కరోజు ఆదివారాల్లో అభిమానులను కలుసుకునే విధంగా బుక్ చేసినట్టు తెలిసింది. నిజానికి గత వారమే ధనుష్ అభిమానులు కలుసుకోవాల్సి ఉంది. ఆ వారం వాయిదా పడిందని సమాచారం. ఈ నెల 27 నుంచి ప్రతి వారం 500 మంది అభిమానులు కలిసి మాట్లాడినట్టుగా తెలిసింది. ఇలా అభిమానులు కలవాలి అనేటువంటి ధనుష్ సంచలన నిర్ణయం వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా జరుగుతుంది. గతంలో రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో ఇది ఆ దిశగా ధనుష్ అడుగులేసే ప్రయత్నం అని చెప్పేసి అటువంటి ఒక చర్చ జరుగుతుంది.